ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 18వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిలువ వాక్య వాగ్దానం. యేసు ప్రభువు శిలువ శ్రమల ధ్యానములలో 25వ దినము. యేసు ప్రభువు అనుభవించిన శ్రమలను తలంచుకుందాము. శిలువకు అప్పగింపబడిన ఆ రాత్రి 14 స్థలములలో ప్రధాన ఘట్టాలు జరిగినవి. వాటిని తలంచుచు ఈరోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం. రెండవ స్థలం యేసు శిలువను మోయుట. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ఆయన తన శిలువను మోసుకుని స్థలమును చోటుకి వెళ్ళెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడే ముందు ఆ రాత్రి ఆయన పడిన శ్రమలను ధ్యానించుటకు, మన శ్రమల భారమును దింపుకుని విడుదల పొందేందుకు యేసుక్రీస్తు శిలువ మార్గంలో పయనిద్దాం. యేసు ప్రభువు భుజంపై భారమైన శిలువను పెట్టి ఆయనతో గొల్గొతా కొండకు సైనికులు నడిపించినారు. అంతటా భారభరితమైన శిలువను మోయలేక మన రక్షకుడు ఎంతో శారీరక శ్రమపడి ఉన్నారు. మనలను, మన దేహములను బలహీనతల నుండి విడిపించే రక్తము కార్చిన యేసు ప్రభు మనకై మోయలేక మోసిన ఆ శిలువ మన పాపములు శిలువగా ఎంచుకొనాలి. ఎందుచేతనగా మన పాపముల కొరకే కదా ఆయన తన ప్రాణమును అప్పగించుకున్నారు. శిలువను మోయుటను అపహసించిన సైనికులు కొరడాలతో కొట్టి హింసించి కారుచున్న రక్తమును ఇంకనూ చిందడానికి ఆ దెబ్బలు ఎంతో శరీరమును చీల్చివేసినవి. అయినను ఆయన మన పాపములను భరించుచు ఆ శిలువను మోసిన ఆ శిలువ భారమును తలంచుచు మన భారమును దింపుకునే ధన్యతను ఈ ధ్యానములలో శిలువనాథుడని యేసుక్రీస్తు మనకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన. శిలువను జయించిన మా క్రీస్తు ప్రభువా, నీ శిలువలో పడిన శ్రమల ద్వారా మా శ్రమలు విడుదలను కోరుచున్నాము. అట్టి విడుదలతో విముక్తితో మమ్మలను రక్షించి కాపాడుచున్న నిన్ను నిరంతరం స్తుతించి ఆరాధించగల శక్తిని మాకు దయచేయము. ఈరోజు నీవు శిలువ మార్గంలో నడుచుచు కొరడ దెబ్బలు తినుచు అవమానింపబడుచు చివరకు శిలువకి మరణమైన ఆ 14 ఘట్టములను 14 రోజులు ధ్యానించుటకు నీవు ఇచ్చిన ఈ తరుణములకై వందనములు చెల్లిస్తున్నాము. నీ శిల్వ మార్గం ద్వారా మా మార్గములను సరళం చేయుటకు నీ శిల్వ మార్గం ధ్యానించే శక్తితో నడిపించమని వేడుకొనుచున్నాము. ఆ భారభరితమైన శిలువ మా భారభరితమైన పాపము కంటే బరువైనది కావున అట్టి బరువును దింపివేసి నిన్ను అనుసరించే కృపలతో నింపుము. రెండవ స్థలమైన శిలువను మోసుకుని పోవుట ధ్యానించగల దైవస్థితిని అనుగ్రహించేందుకు వందనములు. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. ఆయన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిలువనాథుడైన యేసుక్రీస్తు తన శిలువ భారముతో మన భారములను మోసుకొని బతుకొండగి వంటి శ్రమలను తొలగించి తన సన్నిధిలో నిరంతరం నిలుపునుగాక. ఆమేన్. ఇట్లి దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర.